Hi guys, welcome to TriRate. So today topic is sitting arrangement. Okay, so ఈ sitting arrangement ఒకసారి problems చూడండి. A, P, R, X, S and Z are sitting in a row. S and Z are in the center. A and P are at the ends. R is sitting to the left of A, who is to the right of P. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్స్ అవి కొంచెం ఐడియా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 1 2 3 4 5 6 పర్సన్స్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ఓకేనా? సో వాళ్ళకి పర్టికులర్ నేమ్స్ ప్లేస్లో లెటర్స్ ఇచ్చారు మనకి. ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్. సో 6 పర్సన్స్లో కూడా ఎస్ అండ్ జెడ్ ఇద్దరు కూడా సెంటర్లో ఉన్నారు. దట్ మీన్స్ ఎస్ అండ్ జెడ్ ఈ విధంగానే ఉండొచ్చు, లేదు జెడ్ అండ్ ఎస్ ఈ విధంగానే కూర్చోవచ్చు. కానీ వాళ్ళిద్దరు సెంటర్లో ఉన్నారు, కానీ ఎవరు రైట్ సైడ్ ఎవరు లెఫ్ట్ సైడ్ అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. ఓకే, సో ఏ అండ్ పి ఆర్ ఎట్ ద ఎండ్స్. సో మొత్తం 6 పర్సన్స్లో ఏ అండ్ పి, సో వాళ్ళిద్దరు కూడా ఎండింగ్లో ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఏ తీసుకున్నా, ఇక్కడ పి తీసుకున్నా, టోటల్ 6 పర్సన్స్ కదా, అంటే మిడిల్లో ఇంకా ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళిద్దరు సెంటర్లో, వీళ్ళిద్దరు ఎండింగ్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో కూడా మనకి పి ఎక్కడ ఏ ఎక్కడ అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఓకే, సో ఆర్ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఏకి లెఫ్ట్ సైడ్లో ఆర్ కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ డైరెక్షన్స్లో సిట్టింగ్ అరేంజ్మెంట్లో వచ్చేసరికి వాళ్ళందరినీ కూడా మనం నార్త్ సైడ్లో కూర్చున్నారు అని మనం అనుకుంటే, ఓకేనా, సో ఈ విధంగా ఫేసింగ్ నార్త్కి ఫేసింగ్ పెట్టి కూర్చున్నారు అనుకుంటే, సో మనం దీన్ని సింపుల్గా సాల్వ్ చేయగలం. ఓకేనా, సో క్వశ్చన్లో వాళ్ళు వెస్ట్ మెన్షన్ చేయని, సౌత్ మెన్షన్ చేయని, అలాగే ఈస్ట్ మెన్షన్ చేయని, నార్త్ మెన్షన్ చేయని. కానీ మనకి కన్వీనియంట్గా ఉండేది ఏంటి? నార్త్. ఎందుకంటే మనకి రైట్ లెఫ్ట్ అనేది నార్త్ చూసుకుంటేనే కన్వీనియంట్గా ఉంటుంది, కాబట్టి మనం తీసుకునేది కూడా నార్తే తీసుకుందాం. ఓకే, సో ఆర్ ఈ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఆర్ ఈ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి లెఫ్ట్లో ఆర్ కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఇక్కడ కూర్చుంటే ఈయనకి లెఫ్ట్లో ఎవరు లేదు, ఎందుకంటే ఈయన ఎండింగ్లో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాం? ఈ పి ప్లేస్లో ఏ తీసుకున్నాం, ఇక్కడ ఏ ప్లేస్లో పి తీసుకున్నాం. ఓకేనా, సో ఎందుకు? ఆర్ ఈ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. సో ఏ ఇక్కడ తీసుకుంటే ఏకి లెఫ్ట్లో ఆర్ కూర్చున్నట్టు మీనింగ్. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ పి. ఓకే, సో ఆ విధంగా మనం కన్సిడర్ చేయాలి. సో ఏ అండ్ పి ఆర్ ఎండింగ్లో ఉన్నారు కాబట్టి ఏ ఒక దగ్గర పి ఒక దగ్గర పర్టికులర్గా తెలిసినట్టు కాదు. ఈ విధంగా ఏ అండ్ పి ఆర్ ద ఎండ్స్ అంటే ఏ ఇక్కడ పి ఇక్కడ అని తెలియదు మనకి. సో అది ఏ విధంగా తెలుస్తుంది అంటే నెక్స్ట్ ఇచ్చే సెంటెన్స్ బట్టి మనం అడ్జస్ట్ చేయాలి వాటిని. ఓకే, హూ ఇస్ ద రైట్ ఆఫ్ పి. సో టోటల్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 6లో మనకి 5 తెలుసు, అంటే ఇక్కడ ఒక్క ప్లేస్ మాత్రమే ఖాళీ ఉంది. సో వాళ్ళెవరు? ఎక్స్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, హూ ఈజ్ రైట్ ఆఫ్ పి. సో పి ఈ విధంగా కూర్చున్నారు. సో పికి రైట్ సైడ్ ఇదే కదా, సో పికి రైట్లో ఎవరు ఉన్నారు? ఎక్స్ ఉన్నారు, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్. సో మళ్ళీ చెప్తున్నాను వినండి, ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్. ఇంకా వీళ్ళిద్దరు పొజిషన్స్ అనేవి క్లారిటీ లేదు, ఎస్ జెడ్. సో ఇక్కడ వరకు పిఏకి క్లారిటీ వచ్చింది మనకి. ఓకేనా, సో ఇక్కడ జెడ్ఎస్ అనేది ఇంకా క్లియర్ తెలియదు, ఎస్ ఎక్కడ జెడ్ ఎక్కడ, జెడ్ ఎక్కడ ఎస్ ఎక్కడ అని. ఓకేనా, సో ఎస్ అండ్ జెడ్ ఆర్ ఇన్ ద సెంటర్, వాళ్ళిద్దరూ సెంటర్లో ఉన్నారు, కానీ ఎవరెక్కడ అనేది ఇంకా క్లియర్గా తెలియదు మనకి. ఏదైనా ఎస్ ఎక్కడ ఉండొచ్చు, జెడ్ ఉండొచ్చు, జెడ్ ఉండొచ్చు, ఎస్ ఉండొచ్చు, కాకపోతే వాళ్ళిద్దరే సెంటర్లో ఉన్నారు. ఓకే, సో ఇంకా ఇటువైపు టూ ఓవరాల్గా 6 మెంబర్స్కి. ఏ అండ్ పి ఆర్ ఎట్ ద సెంటర్స్, సారీ ఎండ్స్. ఏ ఇక్కడ ఉంటే పి ఇక్కడ ఉండాలి, లేదు పి ఇక్కడ ఉంటే ఏ ఇక్కడ ఉండాలి, వాళ్ళిద్దరూ ఎండింగ్లో ఉన్నారు. ఓకేనా, ఆర్ ఈజ్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. సో అందరూ నార్త్ వైపు ఫేసింగ్ పెట్టి ఉన్నారు. సో అప్పటికి ఏ వన్ ఆఫ్ ది ఎండ్ అని తెలుసు, అంటే ఏ ఇక్కడ ఉంటే లెఫ్ట్లో ఎవరైనా ఉన్నారు, ఎక్కడ ఎవరు ఉండరు, ఎందుకు ఈయనే ఎండింగ్ కాబట్టి. ఒకవేళ ఏ ఇక్కడ ఉంటే లెఫ్ట్లో పర్సన్స్ ఉంటారు కదా, ఎందుకు రైట్లో ఎవరు ఉండరు, ఈయన ఎండింగ్ కాబట్టి. సో ఆర్ ఈజ్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి లెఫ్ట్లో ఆర్ కూర్చున్నారు, అంటే ఇక్కడ ఆర్ మెన్షన్ చేసుకుంటే ఇక్కడ ఏ కూర్చున్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏ లేరు కదా, సో పి ఉన్నట్టు. సో హూ ఈజ్ ద రైట్ ఆఫ్ పి. పికి రైట్లో ఎవరు ఉన్నారు? సో రిమైనింగ్ పర్సన్, దట్ ఈజ్ ఎక్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏబిసిడిఈ ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్. సో వీళ్ళు ఐదుగురు కూడా ఒక బెంచ్లో కూర్చొని ఉన్నారు. ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి. సో ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు బి. సో లెఫ్ట్ సైడ్లోనే కూర్చోవచ్చు, లేదు ఇలా రైట్ సైడ్లో అన్నా కూర్చోవచ్చు. ఓకేనా, పక్కన కూర్చున్నా అన్నారు కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని మనకి మెన్షన్ చేయలేదు. సి ఈజ్ నెక్స్ట్ టు డి. సో ఈ విధంగా కూర్చోవచ్చు, ఈ విధంగా కూర్చోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, డి ఈజ్ నాట్ సిట్టింగ్ విత్ ఈ. సో డి అనే పర్సన్ ఈతో కూర్చోలేదు, అంటే ఈ పక్కన డి పక్కన ఈ లేరు అని అర్థం. ఓకేనా, సో ఇక్కడ కూడా ఈ లేరు అని అర్థం ఒకవేళ ఉంటే. సిట్టింగ్ విత్ ఈ. హూ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ బెంచ్.
సో లెఫ్ట్ ఎండ్లో ఒక బెంచ్లో సో టోటల్గా ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 5 పర్సన్స్ కదా. 1 2 3 4 5 పర్సన్స్. సో 5 పర్సన్స్లో హూ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద బెంచ్. సో ఈ హూ అనేది ఎవరికి రిలేటెడ్ ఉంటుంది? సో ఈ హూ పక్కన ఎవరైతే పర్సన్ కానీ థింగ్ కానీ ఆబ్జెక్ట్ కానీ లెటర్ కానీ ఉంటుందో సే ఈ హూ అనేది వాళ్ళకి రిలేట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ ఇక్కడ హూ ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయాలి? ఈ. సో దట్ మీన్స్ ఈ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద బెంచ్. సో ఈ బెంచ్ని మనం నార్త్ సైడ్లో కూర్చోబెడితే సో లెఫ్ట్ ఎండ్లో ఈ ఉన్నారు. దట్ మీన్స్ ఇక్కడే కదా లెఫ్ట్ ఎండ్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, సి ఈజ్ ఆన్ ద సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్. సో రైట్ నుండి, ఓకేనా, సో ఇది లెఫ్ట్ ఎండ్, ఇది రైట్ ఎండ్. సో రైట్ నుండి సెకండ్ పొజిషన్లో సి ఉన్నారు. ఓకేనా. ఏ ఇస్ టు ద రైట్ ఆఫ్ బి. ఏ అనే పర్సన్ బికి రైట్లో ఉన్నారు. సో ఇక్కడ బి తీసుకుంటే బికి రైట్ సైడ్ ఇదే కదా. సో బికి లెఫ్ట్ సైడ్ అవుతుంది, అంటే ఈ పొజిషన్ కాదు. బి అండ్ ఏ ఈ విధంగా కూర్చున్నారు. ఓకేనా. ఏ ఇస్ టు ద రైట్ ఆఫ్ బి అండ్ ఈ. సో ఈ కూడా రైట్లో ఉన్నారు ఏ అనే పర్సన్, కానీ ఇమీడియట్లీ రైట్ అని అనలేదు కదా, ఈకి ఇమీడియట్లీ రైట్ అనలేదు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనం బి తీసుకుంటే ఇక్కడ ఏ తీసుకోవచ్చు, ఎందుకంటే బిఏ పక్క పక్కనే ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఈకి లెఫ్ట్ సైడ్ ఇది అండ్ అలాగే రైట్ సైడ్ ఇది. సో ఈకి రైట్ సైడ్లోనే కదా ఏ ఉన్నారు. ఓకే, ఏ ఇస్ టు ద రైట్ ఆఫ్ బి అండ్ ఈ. బికి రైట్లోనే ఉన్నారు, ఈకి రైట్లోనే ఉన్నారు, కానీ బి అండ్ ఏ పక్క పక్కనే కూర్చున్నారని ఫస్ట్లో మెన్షన్ చేశారు మనకి. సో అండ్ దట్టు ఇక్కడ రైట్ అండ్ మెన్షన్ చేశారు కాబట్టి దాన్ని ఈ విధంగా మనం తీసుకుంటాం. ఓకేనా. అండ్ రిమైనింగ్ మిగిలింది ఏంటి? డి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇన్ విచ్ పొజిషన్ ఏ ఈ సిట్టింగ్. సో ఏ అనేది ఏ పొజిషన్లో సిట్టింగ్ చేసి ఉంది యాజ్ పర్ ఆప్షన్స్ చూడండి ఒకసారి. బిట్వీన్ బి అండ్ డి. సో బికి డికి మధ్యలో ఉందా? నో. బి అండ్ సి. సో బికి సికి మధ్యలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ రిమైనింగ్ చూడండి, బిట్వీన్ ఈ అండ్ డి. నో. బిట్వీన్ సి అండ్ ఈ. నో. సో ఎగ్జాక్ట్లీ బిట్వీన్ B and C. So option B is the correct answer. Clear? And next one చూడండి, P, Q, R, S, T, U, V and W are sitting around the circle and are facing the center. సో వీళ్ళందరూ ఒక సర్కిల్లో కూర్చున్నారు, ఫేసింగ్ అరౌండ్ ద సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 పర్సన్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఈ విధంగా సర్కిల్లో కూర్చున్నారు. ఓకేనా. సో అందరూ సెంటర్కి ఫేసింగ్ చేసి ఉన్నారు. ఓకేనా. సో టోటల్ 8 పర్సన్స్ ఉన్నారు కాబట్టి సో మనకి కన్వీనియంట్గా ఉండడానికి సో నేను ఈ విధంగా డ్రా చేసుకుంటున్నా. ఎందుకు అంటే సో ఇక్కడ ఒక పర్సన్ చూడండి, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్. సో ఈ విధంగా 8 పర్సన్స్ సర్కిల్లో కూర్చొని ఉన్నారు. దానికి కన్వీనియంట్గా నేను ఈ విధంగా తీసుకుంటున్నా. ఓకేనా. సో దీన్ని చూసుకుంటే ఇప్పుడు పి సెకండ్ టు ద రైట్ ఆఫ్ టీ. సో పి అనే పర్సన్ టీ వరకు రైట్లో కూర్చున్నారు, సెకండ్ రైట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీ తీసుకున్నాం అనుకోండి, సో టీకి సెకండ్ రైట్లో పి ఉన్నారు. ఓకేనా. సో 1 2. సో టీకి అందరూ ఇటువైపు ఫేసింగ్ చేసి ఉన్నారు. సో నువ్వు కూడా అదే విధంగా జస్ట్ కూర్చో. ఓకేనా. సో ఇప్పుడు నీకు రైట్ ఎటువైపు ఉంది? ఇటు సైడే కదా. సో కాబట్టి సో టీకి రైట్లో సెకండ్ రైట్లో పి ఉన్నారు. పి ఇస్ ద సెకండ్ రైట్ ఆఫ్ టీ. సో కాబట్టి ఇక్కడ పి ఉన్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి. సో ఈ టీ హూ అనేది ఎవరికి రిలేట్ అయి ఉంటుంది? టీ కదా. సో టీ ఈజ్ నైబర్ ఆఫ్ ఆర్ అండ్ వి. సో టీ అనేది ఆర్కి వికి నైబర్. సో అయితే ఇక్కడ ఆర్ ఉండొచ్చు, ఇక్కడ వి ఉండొచ్చు, లేదు ఇక్కడ ఆర్ ఉంటే ఇక్కడ వి. సో ఎగ్జాక్ట్ ఏ పొజిషన్ అని చెప్పలేదు మనకి. సో ఈ విధంగా తీసుకున్నాం మనం. నెక్స్ట్, ఎస్ ఈజ్ నాట్ టు ద నైబర్ ఆఫ్ పి. అంటే ఇక్కడ పక్కాగా ఎస్ రాదు. ఓకేనా. సో ఈ రిమైనింగ్ 3 ప్లేసెస్లో ఎస్ రావచ్చు. ఓకే, ఇక్కడ మాత్రం రాదు. వి ఈజ్ నైబర్ ఆఫ్ యూ. సో వి అనేది యూకి నైబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వి తీసుకున్నాం అనుకో, వి నైబర్స్ ఎవరు అవుతున్నారు? టీ అండ్ పి అవుతున్నారు, కానీ యూ అవ్వట్లేదు కదా. సో కాబట్టి ఇక్కడ వి తీసుకున్నాం అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు యూ ఈజ్ ద నైబర్ ఆఫ్ వి లేదా వి ఈజ్ ద నైబర్ ఆఫ్ వి. ఓకేనా. సో వి ఈజ్ ద నైబర్ ఆఫ్ యూ అంటే యూ పక్కన వి ఉన్నారు. అంటే ఇక్కడ వి తీసుకుంటే మనకి యూ అనేది నైబర్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ ఆర్ అండ్ వి ఉంది కదా, అందులోంచి వి కన్ఫర్మ్ చేసుకున్నాం. సో అక్కడ వి కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక్కడ ఏం కన్ఫర్మ్ అవుతుంది మనకి? ఆర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ వరకు కన్ఫర్మ్ అయినాయి. ఇక్కడ ఎస్ రావట్లేదు, ఈ రెండింటిలో ఎస్ వస్తుంది, ఇక్కడ కూడా ఎస్ క్యాన్సిల్ అయింది. ఓకేనా. అండ్ నెక్స్ట్, క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. సో క్యూ అనేది ఎస్కి డబ్ల్యూకి మధ్యలో రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఎక్కడ తీసుకున్నాం అనుకో, క్యూ ఎక్కడ తీసుకున్నాం అనుకో, డబ్ల్యూ ఎక్కడ తీసుకున్నాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఎక్కడ తీసుకున్నాం, డబ్ల్యూ ఎక్కడ తీసుకున్నాం. సో ఆడేమన్నాడు? క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ. సో ఈ విధంగా క్యూకి డబ్ల్యూకి మధ్యలో ఎస్ అనేది, ఎస్కి డబ్ల్యూకి మధ్యలో క్యూ అనేది రావట్లేదు అన్నారు. అండ్ అలాగే డబ్ల్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ ఎస్. ఇక్కడ ఉండే డబ్ల్యూ అనేది యూకి ఎస్కి మధ్యలో ఉండట్లేదు అన్నారు. ఓకేనా. సో యూ అనేది ఇక్కడ, ఎస్ అనేది ఇక్కడ తీసుకుంటే డబ్ల్యూ ఇక్కడ రావద్దు. ఓకే.
సో అంటే ఏంటి, డబ్ల్యూ ఇక్కడ నేను తీసుకుంటున్నా, క్యూ ఇక్కడ తీసుకుంటున్నా, ఓకే, ఎస్ ఇక్కడ తీసుకున్నాం. సో ఇలా తీసుకుంటే ఏంటి, క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్. సో క్యూ అనేది ఎస్కి డబ్ల్యూకి బిట్వీన్లో రావద్దు అన్నారు. ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నా, ఇక్కడ డబ్ల్యూ ఇక్కడ క్యూ అని, ఓకేనా. సో డబ్ల్యూ ఈజ్ నాట్ బిట్వీన్ యూ అండ్ ఎస్, యూకి ఎస్కి మధ్యలో డబ్ల్యూ అనేది లేదు కదా. అండ్ అలాగే క్యూ ఈజ్ నాట్ బిట్వీన్ ఎస్ అండ్ డబ్ల్యూ, క్యూ అనేది ఎస్కి డబ్ల్యూకి బిట్వీన్లో లేదు కదా. సో ఇదే కరెక్ట్ అనుకుందాం, ఓకే. సో ఇక్కడ ఎస్ ఫిక్స్, ఇక్కడ డబ్ల్యూ ఫిక్స్, ఇక్కడ క్యూ ఫిక్స్ అయింది, ఓకేనా. సో క్లియర్. సో ఇప్పుడు చూస్తే క్వశ్చన్, ఓకేనా. విచ్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ నైబర్స్. సో ఇందులో ఈ సెంటెన్స్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి. విచ్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ నైబర్స్, ఈ ఇచ్చే ఆప్షన్స్లో ఏ ఇద్దరు నైబర్స్ కాదు అని అడిగారు. సో ఆర్ అండ్ వి చెక్ చేయండి, బిఆర్ అండ్ నైబర్సా, కాదు, మధ్యలో ఒకడు ఉన్నారు కాబట్టి సో నైబర్స్ కాదు. అండ్ అలాగే యూ అండ్ వి, సో యూ ఇక్కడ ఉంది, వి ఇక్కడ ఉంది, సో వాళ్ళిద్దరూ నైబర్స్ కాబట్టి అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆర్ అండ్ పి, సో ఆర్ అండ్ పి నైబర్స్. అండ్ అలాగే క్యూ అండ్ డబ్ల్యూ, సో క్యూ అండ్ డబ్ల్యూ నైబర్స్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, నాట్ నైబర్స్ అని ఇచ్చారు, ఓకేనా. విచ్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ నైబర్స్, ఏ ఇద్దరు నైబర్స్ కాదు అని ఇచ్చారు. సో వీళ్ళు నైబర్స్, వీళ్ళు నైబర్స్, వీళ్ళు నైబర్స్. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, వీళ్ళు నైబర్స్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఓకే. విచ్ వన్ ఈజ్ ఇమీడియట్ రైట్ టు ద వి. సో వికి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారు. సో వి అనేది ఈ విధంగా ఫేస్ చేస్తే మీరు కూడా అదే విధంగా కూర్చోండి. సో ఇప్పుడు మీకు రైట్ సైడ్ ఏమవుతుంది, ఇటువైపు అవుతుంది, ఓకేనా. సో ఇమీడియట్ రైట్లో ఎవరు ఉన్నారు, టీ. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, క్లియర్. అండ్ నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. సో అదే డయాగ్రామ్ని మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్న సేమ్ క్వశ్చన్ కొరకు, ఓకేనా. సో ఒకసారి చూడండి, సో ఈ విధంగా సర్కిల్ ఉంది. సో మనకి 8 పర్సన్స్ ఉన్నారు, ఓకే. సో ఇక్కడ టీ తీసుకున్నాం, ఓకేనా. ఆర్ పి క్యూ డబ్ల్యూ ఎస్ యు వి, ఓకే. సో ఇది మనకి సేమ్ డయాగ్రామ్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఈ డయాగ్రామ్ చూసుకుంటే మనం ఈ ఇచ్చే ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటున్నారు. పి ఈజ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ క్యూ. సో క్యూకి రైట్లో పి ఉంది అంటున్నారు, క్యూకి ఇమీడియట్ రైట్లో అంటే నెక్స్ట్ రైట్లోనే పి ఉంది అంటున్నారు. సో మీరు ఈ విధంగా కూర్చోండి, ఈ విధంగా, ఓకేనా, వెస్ట్కి తిరిగి. సో ఇప్పుడు క్యూకి రైట్లో ఎవరున్నారు, డబ్ల్యూ ఉంది, సో ఇక్కడ పి అంటున్నారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూడండి, ఆర్ ఈజ్ బిట్వీన్ యూ అండ్ వి. సో యూకి వికి బిట్వీన్లో ఎవరు లేరు, సో ఇది కూడా రాంగ్. క్యూ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. సో డబ్ల్యూ ఈ విధంగా ఉంది, సో మీరు ఈ విధంగా జస్ట్ టర్న్ అవ్వండి. సో ఓకే అయ్యారా. సో క్యూ ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. సో మీకు డబ్ల్యూలో ఎవరు ఉన్నారు, క్యూ, ఓకేనా. సో దీనికి లెఫ్ట్లో క్యూ ఉన్నారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ కూడా చూడండి, యూ ఈజ్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ ఎస్. డబ్ల్యూకి ఎస్కి బిట్వీన్లో యూ ఉంది అంటున్నారు, సో డిసైడ్లో ఉంది కాబట్టి సో ఈ ఆప్షన్ కూడా కాదు, ఓకే. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎస్. సో ఎస్ యొక్క పొజిషన్ ఏంటి, బిట్వీన్, సో ఇక్కడ ఇచ్చేది బిట్వీన్ యూ అండ్ వి. సో యూ అండ్ వికి బిట్వీన్లో ఉందా, నో. సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. సో ఇక్కడ పి ఉంది, సో పికి రైట్ ఇదే, ఓకే క్లియర్. కానీ థర్డ్లో ఉంది, థర్డ్ టు ద రైట్ ఆఫ్ పి ఉంది కానీ సెకండ్లో ఉందా, సో లేదు కాబట్టి రాంగ్. అండ్ నెక్స్ట్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డబ్ల్యూ. సో ఈ విధంగా రైట్లో ఉంది, సో డబ్ల్యూకి రైట్లో ఎస్ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ వన్, డేటా ఇన్ఎడిక్వేట్. సో డేటా సరిగ్గా ఉంది కదా, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, 5 girls are sitting on a bench. సో 5 girls సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్ టు బి ఫోటోగ్రాఫ్డ్. వాళ్ళు ఫోటో తీసుకోవడానికి ఒక బెంచ్లో 5 girls కూర్చొని ఉన్నారు. సీమా ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాణి అండ్ టు ద రైట్ ఆఫ్ బిందు. మేరీ ఈజ్ టు ద రైట్ ఆఫ్ రాణి. రీతా ఈజ్ బిట్వీన్ రాణి అండ్ మేరీ. సో ఇది సెంటెన్స్ మనకి, ఓకేనా, పారాగ్రాఫ్ డైరెక్షన్స్. దీని నుండి 4 క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనం 5 girls సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్, టోటల్గా 5 girls ఉన్నారు, 1 2 3 4 5, ఓకే. సో 5 girlsలో సీమా ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ రాణి. సీమా అనే ఒక పర్సన్ రాణికి లెఫ్ట్లో కూర్చుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీమా తీసుకున్నాం అనుకోండి. సో
ఇక్కడ రాణి తీసుకుంటేనే రాణికి లెఫ్ట్లో ఉన్నట్టు కదా సీమ, ఓకేనా. సో ఇక్కడ మీరు నేను చెప్పా ఆల్రెడీ అందరూ కూడా నార్త్ ఫేసింగ్ తీసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు రాణి అనేది ఇక్కడ కూర్చుంటే రాణికి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది, ఓకే. సో అంటే సీమ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ రాణి, క్లియర్. అండ్ టు ద రైట్ ఆఫ్ బిందు అంటే సీమ ఈజ్ టు ద రైట్ ఆఫ్ బిందు. అదే సీమ ఇక్కడ బిందు తీసుకుంటే బిందుకి రైట్లో కూర్చున్నట్టే కదా. సో బిందుకి లెఫ్ట్ ఇటు రైట్ ఇటు సైడ్ అంటే బిందుకి రైట్లో సీమ అండ్ రాణికి లెఫ్ట్లో సీమ, క్లియరా. అండ్ నెక్స్ట్ మేరీ ఈజ్ టు ద రైట్ ఆఫ్ రాణి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి రాణి అని తెలుసు. సో రాణికి రైట్లో ఎవరున్నారు, మేరీ ఈజ్ టు ద రైట్ ఆఫ్ రాణి, రాణికి రైట్లో మేరీ, క్లియర్. రీతా ఈజ్ బిట్వీన్ రాణి అండ్ మేరీ. సో రైట్లో ఉంది కానీ ఇమీడియట్ రైట్ అని చెప్పలేదు, ఓకే. సో ఇప్పుడు చూడండి బిట్వీన్ రాణి అండ్ మేరీ. సో ఇక్కడ రాణి అండ్ మేరీకి బిట్వీన్లో ఎవరున్నారు మనకి ఇక్కడ, రీతా, ఓకేనా. సో ఒకసారి చూడండి ఏ ఆర్డర్లో ఉన్నారు, బి మీన్స్ బిందు, సీమ, రాణి, రీత, మేరీ ఈ విధంగా కూర్చున్నారు, ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ టు రీతా. సో ఇక్కడ రీతా ఉంది, ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు, మేరీ, ఓకేనా. సో మీరు కూడా ఈ విధంగా కూర్చుంటే రీతా అనుకోండి మీరే ప్రెజెంట్. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ హెడ్ సైడు రాణి ఉండే సైడ్, రైట్ హెడ్ సైడు మేరీ సైడ్. సో ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్ ఏంటి, హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ టు రీతా. రీతాకి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు, మేరీ. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. హూ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్. సో ఈ ఫోటోగ్రాఫ్లో మిడిల్లో ఎవరు కూర్చున్నారు, ఈమె కదా. సో రాణి. సో మిడిల్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ రాణి. హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద రైట్. సో రైట్ సైడ్ ఇది అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఇది. రైట్ నుండి కన్సిడర్ చేసుకుంటే సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు, మేరీ ఫస్ట్ పొజిషన్, రీతా సెకండ్ పొజిషన్, ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ వన్, హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. హూ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్. లెఫ్ట్ నుండి మనం చూసుకుంటే సెకండ్లో ఎవరున్నారు మనకి, సో ఇదే కదా లెఫ్ట్, ఫస్ట్ పొజిషన్ బిందు, సెకండ్ పొజిషన్ సీమ. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, సో డైరెక్షన్స్ టు సాల్వ్. ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. సో అందరూ కూడా ఫేసింగ్ నార్త్ చేసి ఉన్నారు వీళ్ళు, ఓకే. సో ఈ విధంగా, సో కొన్నిసార్లు క్వశ్చన్స్లో మెన్షన్ చేస్తే ఈ విధంగా నార్త్ అని, వెస్ట్ అని, సౌత్ అని ఏది ఇచ్చినా కానీ మనకి మనం తీసుకోవాల్సింది ఏంటి, నార్త్, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇదే బెంచ్ వెస్ట్ సైడ్ ఇలా ఫేసింగ్ చేసి ఈ విధంగా కూర్చొని ఉన్నారు. సో దాన్నే నేను ఈ విధంగా రొటేట్ చేస్తున్నా, ఓకేనా. రొటేట్ చేసేటప్పుడు ఇదే బెంచ్ ఈ విధంగా టర్న్ అవుతుంది కదా. అంటే ఇక్కడ ఉండే పర్సన్ ఇక్కడ, ఇక్కడ ఉండే పర్సన్ ఇక్కడ, ఇక్కడ ఉండే పర్సన్ ఇక్కడ, ఇక్కడ పర్సన్ ఇక్కడ, ఇక్కడ పర్సన్ ఇక్కడ. అంటే వీళ్ళే నార్త్ సైడ్ రొటేట్ చేస్తే సేమ్ పొజిషన్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళని ఈ విధంగా తిప్పొచ్చు, కావాల్సినప్పుడు మనం రొటేట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఏ విధంగా ఎటు సైడ్ రొటేట్ అయి ఉన్నా కానీ మనం తీసుకోవాల్సింది ఏంటి, నార్త్, ఓకే, క్లియర్. సో కాబట్టి నేను నార్త్ తీసుకుంటున్నా, ఓకే. ఇప్పుడు చూడండి వీళ్ళందరూ కూడా నార్త్ పొజిషన్లో ఉన్నారు. ఎఫ్ ఈస్ట్ ఎంతమంది పర్సన్స్, 1 2 3 4 5 6 7 పర్సన్స్. ఎఫ్ ఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. ఎఫ్ అనే పర్సన్, ఓకేనా, ఇక్కడ ఉన్నారనుకోండి, ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. సో ఈకి రైట్లో ఉన్నారు అంటే మనం ఇక్కడ ఈ తీసుకుంటేనే కదా ఈకి రైట్ ఎఫ్ అవుతుంది, ఓకే. సో ఈకి ఇమీడియట్ రైట్లో ఎఫ్ ఉన్నారు, సో క్లియర్. ఈ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ జీ. సో ఈ అనే పర్సన్ జీకి ఫోర్త్ రైట్లో ఉన్నారు అంటే ఇటువైపు జీ ఉండాలి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ తీసుకున్నాం, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ పొజిషన్లో ఈ, ఓకేనా. సో ఈ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ జీ. జీ ఇక్కడ తీసుకుంటే ఇటు సైడ్ జీకి రైట్ కాబట్టి ఫోర్త్ పొజిషన్లో ఈ ఉన్నారు అంటే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్. అంటే జీకి ఈకి మధ్యలో 3 పర్సన్స్ గ్యాప్, ఓకే. సి ఈజ్ ద నైబర్ ఆఫ్ బి అండ్ డి. అంటే సి ఈజ్ ద నైబర్ ఆఫ్ బి అండ్ డి. దట్ మీన్స్ బీసీడి ఎలా అయినా ఉండొచ్చు లేదా డిసిబి ఎలా అయినా ఉండొచ్చు, మనకి క్లియర్ లేదు ఇక్కడ, ఓకేనా. ద పర్సన్ హూ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం డిసిబి తీసుకున్నాం, ఓకేనా. డిసిబి ఈ విధంగా తీసుకుంటే డికి లెఫ్ట్లో థర్డ్ పొజిషన్లో ఉండే పర్సన్, థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద డి. సో డికి థర్డ్లో ఉండే పొజిషన్ అంటే ఇక్కడ డి 1 2 3 ఇక్కడ ఉండే పొజిషన్. ద పర్సన్ హూ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి ఈజ్ వన్ ఆఫ్ ద ఎండ్స్. వన్ ఆఫ్ ద ఎండ్ అనుకున్నాం అనుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, అప్పుడు ఏమవుతున్నారు వీళ్ళ ముగ్గురు. సో ఈ విధంగా ఉంటున్నారు డిసిబి ఈఎఫ్. అప్పుడు ఎంతమంది పర్సన్స్ అవుతున్నారు, 1 2 3 4 5 6 7 8 మంది, 8 పర్సన్స్ అవుతున్నారు మనకి, కానీ ఇక్కడ ఉండేది 6 పర్సన్సే. సో ఈ డిసిబి అనేది క్యాన్సిల్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం బీసీడి అనేది కన్సిడర్ చేస్తున్నాం,
ఈ విధంగా బీసీడీ తీసుకుంటున్నాం. సో బీసీడీ తీసుకుంటే డీకి థర్డ్ లెఫ్ట్లో ఉండే పర్సన్ ఎండింగ్ అనుకుందాం. దట్ మీన్స్ ఇక్కడ డి ఉన్నారు 1 2 3. సో థర్డ్ పొజిషన్లో జీ ఉన్నారు. ఈ జీనే మనం ఎండింగ్ అనుకుంటే సో అప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ అనదర్ పర్సన్ యాడ్ అవ్వాలి. ఓకేనా. సో ఈయన జీ అనేది ఒక ఎండ్ అంటే 6 పర్సన్స్ ఉన్నారు, ఇంకా రిమైనింగ్ ఒక పర్సన్ ఉండాలి కదా. ఆ పర్సన్ ఎవరు? సో జీబీసీడీఈఎఫ్ మనకి తెలిసినంత వరకు ఏమొచ్చింది, ఆర్డర్ జీబీసీడీఈఎఫ్ ఈ ఆర్డర్లో కూర్చున్నారు. అంటే రిమైనింగ్ ఒక పర్సన్ ఇక్కడ లెఫ్ట్ అయ్యినారు. ఆయన ఎవరు? ఏ అనుకుందాం, ఎందుకంటే ఇచ్చే క్వశ్చన్లో లెఫ్ట్ అయిన పర్సన్ ఏ కదా. సో ఆ రిమైనింగ్ పర్సన్ ఏ తీసుకున్నారు. సో ఇది ఆర్డర్. సో ఇది ఆర్డర్ కరెక్టా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి. ఎఫ్ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఈ. సో ఎఫ్ అనేది ఈకి ఇమీడియట్ రైట్లో ఉంది. సో క్లియర్. అండ్ అలాగే ఈ ఈజ్ ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి డి ఈ అనేది ఫోర్త్లో ఉంది. 1 2 3 ఫోర్త్ పొజిషన్. క్లియర్. సి ఈజ్ ద నైబర్ ఆఫ్ బి అండ్ డి. సి అనేది బీకి డీకి నైబర్ అంటే మధ్యలో ఉంది అని అర్థం. పర్సన్ హూ ఇస్ థర్డ్ టు లెఫ్ట్ ఆఫ్ డి. డీకి థర్డ్ లెఫ్ట్లో ఉండే ఒక పర్సన్ వన్ ఆఫ్ ది ఎండ్స్ అంటే ఆయనే అటువైపు ఎండ్ అనమాట, లెఫ్ట్ ఎండ్. ఓకేనా. సో అంటే డి ఎక్కడ తీసుకుంటే లెఫ్ట్లో 1 2 3 థర్డ్ పొజిషన్ ఎండ్లో జీ. ఓకేనా. హూ ఆర్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి లెఫ్ట్లో ఉన్నది ఎవరు అని అడుగుతున్నారు మనకి. ఓకేనా. సో సి ఎక్కడ ఉంటే లెఫ్ట్లో ఎవరున్నారు? సో సికి రైట్ సైడ్ ఇటువైపు ఉంటే లెఫ్ట్ సైడ్లో ఇటువైపు ఉన్నారు. ఎవరెవరు? జీ బి. సో ఆప్షన్ చూడండి, ఓన్లీ బి. నో, జీ బి అండ్ డి ముగ్గురు లేరు, ఓన్లీ జీ బి. సో జీ అండ్ బి. సో రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. అండ్ అదే క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ. సో వాళ్ళే ఏ విధంగా ఉన్నారు, జీబీసీడీఈఎఫ్ఏ. ఓకేనా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ, ఏది ట్రూ కాదు అంటున్నారు. ఈ ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. ఈ ఈజ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. అంటే డికి రైట్లో ఉన్నారు ఈ అనేది, లెఫ్ట్లో సి ఉన్నారు. సో ఆప్షన్ ఏ రాంగ్. ఏ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ది ఎండ్స్. ఏ అనేది వన్ ఆఫ్ ది ఎండ్ అన్నారు. సో కాబట్టి కరెక్ట్. సో ఇది కూడా కరెక్ట్. స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ, ట్రూ కానిది ఏది అని అడిగారు. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏ. ఓకేనా. అండ్ రిమైనింగ్ కూడా చూడండి, జీ ఈజ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. సో బీకి లెఫ్ట్లో జీ ఉన్నారు, కరెక్ట్. ఎఫ్ ఈజ్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. ఎఫ్ వచ్చేసి రైట్కి సెకండ్ రైట్లో ఉన్నారు. సో అది కూడా కరెక్టే. సో మనకి నాట్ ట్రూ అని మెన్షన్ చేశారు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ ఆర్ ద నైబర్స్ ఆఫ్ బి. సో బి యొక్క నైబర్స్ ఎవరు? సో దాన్నే మనం ఇక్కడ రాసుకున్నాం కదా. చూడండి, బి యొక్క నైబర్స్ ఎవరు ఉన్నారు? జీ అండ్ సి లేదా సి అండ్ జీ, ఏదైనా ఓకే. జీ అండ్ సి, సి అండ్ జీ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏ. ఏ పొజిషన్ ఏంటి అడుగుతున్నారు. వన్ ఆఫ్ ది ఎండ్ అంటే ఎక్స్ట్రీమ్. సో ఇది రైట్ ఎండ్, ఇది లెఫ్ట్ ఎండ్ కదా మనకి తెలిసింది. ఓకేనా. ఈ విధంగా చూసుకుంటే ఇది రైట్ ఎండ్, ఇది లెఫ్ట్ ఎండ్. సో ఏ అనేది ఏ ఎండ్లో ఉన్నారు? రైట్ ఎండ్లో ఉన్నారు. అంటే దట్ మీన్స్ ఎక్స్ట్రీమ్ రైట్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఈచ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. ఏ బి సి డి అండ్ ఈ ఆర్ 5 men సిట్టింగ్ ఇన్ ఏ లైన్ ఫేసింగ్ సౌత్. సో ఫేసింగ్ సౌత్, ఇక్కడ మనకు సౌత్లో ఫేసింగ్ చేయడం వేరు, సౌత్లో కూర్చోవడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. ఓకేనా. ఇది నార్త్ సైడ్, ఇది సౌత్ సైడ్. ఓకేనా. సో ఈ విధంగా చూసుకుంటే వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ ఈ విధంగా కూర్చున్నారు. ఓకేనా. సో నార్త్ సైడ్లో కూర్చున్నాడు, కానీ ఈయన ఫేసింగ్ ఎటువైపు ఉంది? సౌత్ సైడ్ ఉంది. ఈయన సౌత్ సైడ్లో కూర్చున్నాడు, కానీ ఫేసింగ్ నార్త్ సైడ్ ఉంది. సో ఈ క్వశ్చన్లో కూడా మనకి అదే విధంగా ఉండొచ్చు. ఓకేనా. సో లైన్ ఫేసింగ్ టు ద సౌత్. వైల్ ఎం అండ్ ఓపీక్యూ ఆర్ 5 ladies సిట్టింగ్ ఇన్ ఏ సెకండ్ లైన్ ప్యారలల్ టు ద ఫస్ట్ లైన్ ఆర్ ఫేసింగ్ టు ద నార్త్. సో ఇక్కడ కూర్చుంటే సౌత్లో కూర్చుంటే ఫేసింగ్ నార్త్ వైపు ఉంది అని మీనింగ్. ఓకేనా. సో ఇప్పుడు పారాగ్రాఫ్ చూడండి, బి హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు ద లెఫ్ట్ అండ్ డి. సో ఇప్పుడు మనకి బి అండ్ డి ఎటువైపు కూర్చున్నారు? ఏబిసిడిలో ఉన్నారు కదా, ఫేసింగ్ సౌత్. అంటే ఇక్కడ ఒక లైన్ ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ ఒక లైన్ ఉన్నారు. సో ఈ లైన్లో ఉన్నవారు ఫేసింగ్ సౌత్ అండ్ అలాగే ఈ లైన్లో ఉన్నవారు ఫేసింగ్ నార్త్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు? ఏబిసిడిఈ. అండ్ ఇక్కడ ఉన్నవారు ఎవరెవరు? ఎంఎన్ఓపిక్యూ. సో వీళ్ళందరినీ మనం నార్త్ అనుకుందాం. ఓకేనా. వీళ్ళందరినీ నార్త్ అనుకుందాం. సో అలా అనుకునేటప్పుడు చూడండి, సో డి హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు లెఫ్ట్ ఆఫ్ డి. సో అంటే మనం వాళ్ళు ఇందులో ఉన్నారు కాబట్టి సౌత్లో. సో మీరు రివర్స్ పొజిషన్లో కూర్చొని చూడాలి, లేదు అంటే నార్త్లో తీసుకొని వాళ్ళని మళ్ళీ రివర్స్ చేసేయాలి. ఓకేనా. సో అలా చేసేటప్పుడు చూడండి, బి
హూ అనేది బీకి రిలేట్ అయి ఉంటుంది కదా. సో బి హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు లెఫ్ట్ ఆఫ్ డి. బి ఇలా ఉంది అండ్ డి ఇలా ఉంది, ఓకేనా. సో డికి నెక్స్ట్ లెఫ్ట్లో బి ఉన్నారు అని మీనింగ్. అంటే దాని మీనింగ్ ఈ విధంగా ఉంది ఎప్పుడు ఇలా నార్త్ సైడ్లో మనం చూసుకుంటే, కానీ ఇక్కడ సౌత్ సైడ్లో ఉన్నారు కాబట్టి ఈ పొజిషన్ అనేది రివర్స్ అవుతుంది. దట్ మీన్స్ ఏ విధంగా ఉంటారు, డిబి అనే పొజిషన్లో ఉంటారు, ఓకేనా. సో ఇక్కడ ఎక్కడైనా మనం డిబి అనే పొజిషన్ తీసుకుందాం. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ చూడండి, సో డిబి లైన్ ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ ఆపోజిట్ టు క్యూ. సో బి అనేది ఆపోజిట్ టు క్యూ, ఓకేనా. సో ఎందుకంటే బి ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు లెఫ్ట్ ఆఫ్ డి అండ్ ఆపోజిట్ టు క్యూ. సో ఆపోజిట్ ఈజ్ అనేది దేనికి సంబంధిస్తుంది, ఇక్కడ బి ఏదైతే ఉందో దానికి రిలేట్ అయి ఉంటుంది. సో బి ఈజ్ ఆపోజిట్ టు క్యూ. సో బికి ఆపోజిట్లో ఇక్కడ క్యూ అనే పర్సన్ ఉన్నారు అని మీనింగ్. ఎందుకంటే వీళ్ళు ఆపోజిట్ ఫేస్ టు ఫేస్ కూర్చున్నారు కదా. సో ఇక్కడ క్యూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఈజ్ ఆపోజిట్ టు ఓ హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు రైట్ ఆఫ్ ఎం. సో ఇక్కడ ఓ ఎం అనేవారు ఏ లైన్లో ఉన్నారు, ఈ లైన్లో నార్త్ పొజిషన్లో, అంటే నార్త్కి ఫేస్ చేసి ఉన్నారు. సౌత్లో ఉన్నారు కానీ నార్త్కి ఫేస్. అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు, ఈ హూ అనేది ఎవరికి రిలేట్ అయి ఉంటుంది, ఓకి రిలేట్ అయి ఉంటుంది. అంటే ఓ ఈజ్ జస్ట్ నెక్స్ట్ రైట్ ఆఫ్ ఎం. సో ఇక్కడ ఎం తీసుకుంటే ఎంకి రైట్లో ఓ ఉన్నారు అని అర్థం. సో ఈ ఈజ్ ఆపోజిట్ టు ఓ. సో ఈ ఓకి ఆపోజిట్లో ఈ ఇలా ఉంటుందని మీనింగ్, ఓకేనా. సో దీన్ని అలా పక్కన పెట్టండి. ఓకే, పి హూ ఈజ్ జస్ట్ నెక్స్ట్ లెఫ్ట్ టు క్యూ. సో క్యూకి జస్ట్ నెక్స్ట్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, పి అనే పర్సన్ ఉన్నారు. పి ఈజ్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. సో క్యూకి లెఫ్ట్ ఇట్ సైడే కదా, ఎందుకు వీళ్ళు నార్త్లో ఫేసింగ్ ఉన్నారు. సో ఇక్కడ పి తీసుకున్నాం, ఓకేనా. సో ఈజ్ ఆపోజిట్ టు డి. సో పి అనేది డికి ఆపోజిట్లో ఉంది. ఓకే, క్లియర్. ఎం ఈజ్ వన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ది లైన్. సో ఎం ఈజ్ వన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ లైన్ అంటే రైట్ లైనా లెఫ్ట్ ఎండా మనకి తెలియదు, ఓకేనా. సో ఇక్కడ ఎం అనుకోవచ్చు, సో ఇక్కడ ఎం అనుకోవచ్చు. సో ఇక్కడ ఎండ్ అనుకుంటే మనకి దానికి రైట్లో ఓ ఉంది. సో ఇక్కడ ఇది ఎండ్ అయితే దీని రైట్లో ఉండడానికి ఏం లేదు కదా, కాబట్టి మనం ఇక్కడ ఎం అనేది తీసుకుంటాం, ఓకేనా. ఇక్కడ ఎం అనేది తీసుకుంటాం, దానికి రైట్లో ఓ ఉన్నారు, ఓకి ఆపోజిట్లో ఏ ఉన్నారు, ఇక్కడ ఏ ఉన్నారు అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక లైను, సి అండ్ ఎన్ ఆర్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సి అండ్ ఎన్ అంటే వాళ్ళిద్దరూ కూడా కార్నర్లో ఉన్నారు. ఎన్ అనేది ఈ లైన్లో ఉంది, ఒక కార్నర్లో ఎం ఉంటే ఇంకో కార్నర్లో ఎన్ ఉండాలి కదా. సో దీనికి డయాగ్నల్ ఆపోజిట్ మీన్స్ ఇక్కడ ఇది కదా డయాగ్నల్ ఆపోజిట్, అంటే ఇక్కడ సి ఉన్నట్టు మీనింగ్, ఓకేనా. సో ఇప్పుడు క్లియర్. సో సిఈడిబి తెలిసింది, ఇక్కడ ఎంఓపి క్యూఎన్ 5 తెలిసింది, ఇక్కడ రిమైనింగ్ ఒక పర్సన్ తెలియలేదు, వాళ్ళే మనకి ఏ. ఓకే, సో ఇప్పుడు చూడండి, సిఈడిబిఏ, ఇక్కడ ఎంఓపిక్యూఎన్, వీళ్ళు ఆపోజిట్లో ఉన్నారు. క్లియరా. ఇప్పుడు ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం మనకి ఒక లైన్ వచ్చింది. సో దీన్ని మళ్ళీ మనం రీచెక్ చేద్దాం, ఓకేనా. సో బి ఈజ్ జస్ట్ నెక్స్ట్ టు లెఫ్ట్ ఆఫ్ డి. సో డికి లెఫ్ట్లో బి ఉన్నారు. మీరు చూడండి ఇక్కడ రైట్లో ఉంటున్నారు అనుకుంటున్నారు, కానీ మనం ఏం చేస్తాం, వీళ్ళు సౌత్ ఫేసింగ్ ఉన్నారు, ఓకేనా. సౌత్ ఫేసింగ్ ఉన్నారు అంటే మనం ఈ విధంగా నార్త్లో చేసి వాళ్ళని మళ్ళీ రివర్స్ చేసేయండి, ఓకేనా. సో వీళ్ళు ఎలా ఉంటే వెస్ట్ వచ్చేసరికి ఇక్కడ బి, ఇక్కడ డి. సో మళ్ళీ సౌత్ వచ్చేసరికి ఇక్కడ బి, ఇక్కడ డి. సో ఆ విధంగా నేను తిప్పుకున్న వాళ్ళని, ఓకేనా. లేదు మీరు సౌత్లో ఫేస్ చేసి కూర్చోండి, అప్పుడు వాళ్ళని ఈ పొజిషన్లో పెట్టండి. సో ఈ విధంగా బి అండ్ డి వస్తారు. అండ్ ఇప్పుడు బి ఈజ్ ఆపోజిట్ టు క్యూ. సో బి అనేది క్యూకి ఆపోజిట్. సి అండ్ ఎన్ ఆర్ డయాగ్నల్ ఆపోజిట్ ఈచ్ అదర్. సి అండ్ ఎన్ డయాగ్నల్ ఆపోజిట్ ఈచ్ అదర్. ఈ ఈజ్ ఆపోజిట్ టు ఓ. ఈ అనేది ఓకి ఆపోజిట్. ఓ ఈజ్ జస్ట్ నెక్స్ట్ రైట్ టు ఎం. ఓ అనేది ఎంకి రైట్లో ఉంది. పి ఈజ్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. సో పి అనేది క్యూకి లెఫ్ట్లో ఉంది, ఆపోజిట్ టు డి. సో పి అనేది డికి ఆపోజిట్లో ఉంది. ఎం ఈజ్ వన్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది లైన్. సో ఇక్కడ ఎం అనేది ఎండ్లో ఉంది. క్లియరా. హూ ఈజ్, ఇప్పుడు క్వశ్చన్స్ మనం చూస్తే, హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు రైట్ ఆఫ్ ఓ. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు రైట్ ఆఫ్ ఓ. ఓకి థర్డ్ రైట్లో ఎవరు ఉన్నారు. సో ఓ లెఫ్ట్ అనేది ఇటు, రైట్ అనేది ఇటు. సో 1 2 3. సో ఎవరున్నారు, ఎన్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియరా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ బి షిఫ్ట్స్ టు ద. సో క్వశ్చన్ మనకు కనిపించాలి కాబట్టి మనం చేసే సాల్వేషన్ చూడండి. ఇఫ్ బి షిఫ్ట్స్ టు ద, నార్మల్గా ఏ విధంగా ఉంది, సిఈడిబిఏ అని ఉంది, ఓకేనా. పై లైన్, కింద లైన్ ఏ విధంగా ఉంది, ఎంఓపిక్యూఎన్. సో వీళ్ళు సౌత్ ఫేసింగ్, వీళ్ళు నార్త్ ఫేసింగ్, ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇఫ్ బి షిఫ్ట్స్ టు ద ప్లేస్ ఆఫ్ ఈ. సో బి అనేది ఈ ప్లేస్లోకి షిఫ్ట్ చేసినప్పుడు అంటే సి బి. అండ్ ఈ షిఫ్ట్స్ టు ద ప్లేస్ ఆఫ్ క్యూ. ఈ అనేది క్యూ ప్లేస్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు, ఓకేనా. ఈ ఇక్కడికి వచ్చింది. అండ్ క్యూ షిఫ్ట్స్ టు ద ప్లేస్ ఆఫ్ బి. సో బి ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లోకి క్యూ అనేది షిఫ్ట్ చేసాం, ఓకే.
ప్లేస్ ఆఫ్ బి, దెన్ హూ విల్ బి ద సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్, ఇప్పుడు క్వశ్చన్ అడిగారు. ఓకేనా. సో ANMOP. ఇప్పుడు చూడండి షిఫ్ట్ చేసామా లేదా కరెక్ట్గా. బి షిఫ్ట్స్ టు ద ప్లేస్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఈ ఉంది, ఈ ప్లేస్లోకి బి షిఫ్ట్ చేసాం. ఈ షిఫ్ట్స్ టు ప్లేస్ ఆఫ్ క్యూ. సో ఇక్కడ ఈ క్యూ ఉండేది ఈ అనేది షిఫ్ట్ చేసాం, అలాగే క్యూ షిఫ్ట్స్ టు ప్లేస్ ఆఫ్ బి. సో ఇక్కడ బి ఉండేది క్యూ రీప్లేస్ చేసాం. ఓకేనా. దెన్ హూ విల్ బి ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ అపోజిట్ టు ఓ. సో ఓకి అపోజిట్ ఎవరు ఉన్నారు, బి ఉన్నారు. సో వీళ్ళు ఏ ఫేసింగ్లో ఉన్నారు, సౌత్లో ఉన్నారు. సో వాళ్ళని మనం ఒకసారి రివర్స్ ఆర్డర్లో రాసుకుందాం, అంటే నార్త్ పొజిషన్లో. సో ఏక్యూడిబిసి. సో ఇప్పుడు ఈ విధంగా నార్త్లో ఉన్నట్టే కదా. సో ఇప్పుడు మనకి ఓకి ఆపోజిట్లో ఎవరు ఉన్నారు, బి ఉన్నారు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి సెకండ్ లెఫ్ట్ ఆఫ్ పర్సన్ ఆపోజిట్ టు ఓ. సో పర్సన్ ఆపోజిట్ టు ఓ దట్ ఈస్ బి. సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ బి. సో బికి లెఫ్ట్ అంటే ఇటువైపే కదా. సో బికి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు, క్యూ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో లేదు ఇక్కడనే తీసుకుంటామంటే వీళ్ళు సౌత్ ఫేసింగ్ ఉన్నారు. సో లెఫ్ట్ అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్లో మనం చూసుకుంటాం, అంటే సెకండ్ పొజిషన్లో క్యూ ఉన్నారు. దట్ ఈస్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియరా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈస్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో మనకి ఆల్రెడీ తెలుసు డయాగ్నల్ ఆపోజిట్ ఈచ్ అదర్ ఎవరు ఉన్నారు. సో ఇప్పుడు మనం దీన్ని చూసుకోవద్దు, ఎందుకంటే షిఫ్ట్ చేసిన తర్వాతకి ఆ ఒక్క క్వశ్చన్ మాత్రమే ఇది. ఓకేనా. షిఫ్ట్ చేయకముందు చూసుకుందాం ఇప్పుడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ డయాగ్నల్లీ ఈచ్ అదర్ ఎవరున్నారు, సి అండ్ ఎన్, లేదు ఏ అండ్ ఎం. ఓకేనా. సో ఏ అండ్ ఎం కానీ సిఎన్ కానీ రెండింట్లో వాళ్ళిద్దరు ఎయిదర్ సిఎన్ ఆర్ ఏఎం వాళ్ళిద్దరూ డయాగ్నల్ ఆపోజిట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, సిఎన్ అనేది ఉందా, లేదు, ఏఎం అనేది ఉంది. ఓకేనా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఏఎన్ అనేది ఆపోజిట్ ఇచ్చారు మనకి. ఇక్కడ ఏఎన్ అనేది ఆపోజిట్ ఇచ్చారు. సో ఇక్కడ ఏఎన్ ఉంది కదా అని ఆపోజిట్లో మనం పెట్టొద్దు, ఎందుకంటే డయాగ్నల్లే అన్నారు. సో డయాగ్నల్ అంటే కార్నర్ టు కార్నర్ చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ఓ అండ్ పి ఏ అండ్ ఈ అండ్ బి అండ్ క్యూ ఆర్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్. సో వీళ్ళు కూడా వాళ్ళ పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసుకుంటే, ఓకేనా, దెన్ హూ విల్ బి ద సెకండ్ పర్సన్ టు ద రైట్ ఆఫ్ పర్సన్ హూ ఈజ్ అపోజిట్ టు ద పర్సన్ సెకండ్ ఆఫ్ రైట్ ఆఫ్ పి. సో ఆ క్వశ్చన్ మనకు అడిగారు, ఒకసారి చూద్దాం. ఓకే. సో ఎవరెవరు ఇంటర్చేంజ్ చేశారు, ఒరిజినల్ క్వశ్చన్ ఇది. సిఈడిబిఏ వాళ్ళలోంచి ఓ అండ్ పి ఇంటర్చేంజ్ చేసుకున్నారు. ఓకేనా. 1 2 3 4 5 1 2 3 4 5 సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ ఓ అండ్ పి, అంటే ఇక్కడ పి ఇక్కడ ఓ ఆల్రెడీ ఇంటర్చేంజ్ చేసుకున్నారు. ఏ అండ్ ఈ. సో ఏ ఇక్కడ, ఈ ఇక్కడ సెకండ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ ఏ అండ్ ఈ ఇంటర్చేంజ్ చేశారు. అండ్ బి అండ్ క్యూ. ఓకేనా. సో బి ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. సో వాళ్ళిద్దరు ఆపోజిట్గా ఇంటర్చేంజ్ చేసుకున్నారు, బి అండ్ క్యూ ఇంటర్చేంజ్ పొజిషన్. సో ఇప్పుడు రిమైనింగ్ వాళ్ళు చూడండి, సి డి ఎం ఎన్. ఓకేనా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారంటే, దెన్ హూ విల్ బి ద సెకండ్ పర్సన్ టు ద రైట్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ ఆపోజిట్ టు ద పర్సన్ సెకండ్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ద పి. సో ఇది క్వశ్చన్ అడిగారు కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడండి. సెకండ్ ఆఫ్ ద రైట్ ఆఫ్ పి. సో పి వీళ్ళు ఈ విధంగా ఉన్నారు, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు. పికి సెకండ్ రైట్లో ఎవరున్నారు, బి. అంటే ఇదంతటికీ మనకి ఏమవుతుంది, బి అన్నారు. సో అపోజిట్ టు బి దట్ మీన్స్ క్యూ. సో ఇదంతా మనకి ఏమైంది, క్యూ. ఓకేనా. సో పర్సన్ హూ ఈజ్ అపోజిట్ టు, సో ఇదంతా మనకి క్యూ వచ్చింది. సెకండ్ పర్సన్ టు ద రైట్ ఆఫ్ క్యూ, సెకండ్ పర్సన్ టు ద రైట్ ఆఫ్ క్యూ. సో వీళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు. రైట్ అంటే ఇటు సైడ్. సో మనం వీళ్ళు సౌత్ ఫేసింగ్లో ఉన్నారు కాబట్టి ఆపోజిట్లో తీసుకుందాం. ఓకేనా. సో రైట్ ఆఫ్ క్యూ అంటే ఇప్పుడు ఇటువైపు తీసుకుందాం. సెకండ్ రైట్లో ఉన్నారు, ఫస్ట్ సెకండ్ ఏ. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకు తీసుకున్నా అంటే వీళ్ళు సౌత్ ఫేసింగ్ అంటే రివర్స్లో ఉన్నారు. దట్ మీన్స్ ఈక్యూడిఏబిఏసి ఇది ఒరిజినల్ నార్త్లో మనం చూసుకుంటే. ఓకేనా. సో లేదు మీరు సౌత్ వైపు తిరిగి చూసుకుంటా అంటే ఓకే. సో లేదు కష్టంగా ఉందంటే వీళ్ళనే రివర్స్ చేసేయండి ఫస్ట్. ఓకేనా. సో ఇప్పుడు ఏమడిగారు, సెకండ్ పర్సన్ టు ద రైట్ ఆఫ్ క్యూ. సో క్యూకి సెకండ్ పర్సన్ రైట్లో ఎవరు ఉన్నారు, ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్, బి ఆప్షన్ బి. సో ఆన్సర్ ఏ. ఓకేనా. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫైనల్ క్వశ్చన్ చూడండి. ఫైనల్ క్వశ్చన్, ఇన్ ద ఒరిజినల్ అరేంజ్మెంట్ హూ ఈజ్ సిట్టింగ్ జస్ట్ అపోజిట్ టు ఎన్. సో ఒరిజినల్ అరేంజ్మెంట్కి మళ్ళీ వస్తే, ఒరిజినల్ అరేంజ్మెంట్
ఆపోజిట్ ఎన్కి ఆపోజిట్లో ఎవరు ఉన్నారు? ఈ ఉన్నారు. ఓకేనా? ఇది ఒరిజినల్ అరేంజ్మెంట్కి రమ్మన్నారు. దట్ మీన్స్ ఇది కదా మనకి ఒరిజినల్ అరేంజ్మెంట్. ఓకే, ఆపోజిట్ టు ఎన్ ఎవరున్నారు? ఏ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టైమ్స్ మనకి ఈ విధంగా పర్సన్ స్క్వేర్లో కూడా కూర్చోవచ్చు, సర్కిల్లో కూడా కూర్చోవచ్చు. స్క్వేర్లో ఎట్లా అంటే, సో ఇక్కడ ఒక పర్సన్ ఏ, బి, సి, డి ఇలా కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా కార్నర్స్ అని మెన్షన్ చేస్తారు మనకి. ఓకే, అండ్ అలాగే బిట్వీన్ ద మిడిల్ ఆఫ్ ది బెంచ్ అంటారు. సో దట్ మీన్స్ బెంచ్ మిడిల్లో అంటారు. దట్ మీన్స్ ఎక్కడ కూర్చున్నట్టు? ఇక్కడ 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 ఒక బెంచ్ని తీసుకుంటే కార్నర్స్ ఆఫ్ ద బెంచెస్ వీళ్ళు కూర్చున్నారు. అండ్ అలాగే బిట్వీన్ ఆఫ్ ద బెంచెస్ ఈఎఫ్జిహెచ్ ఈ విధంగా కూర్చుంటారు. ఓకేనా? సో అందరూ కూడా ఫేసింగ్ అనేది సెంటర్ వైపు ఉంటుంది కొన్ని సమ్స్లో. కొందరు కార్నర్స్లో ఉండేది సెంటరు, అండ్ అలాగే మిడిల్లో ఉండేవాళ్ళు అవుట్ సైడు. సో అంటే ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ డైరెక్షన్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది? సో మనం ఏ వచ్చేసరికి ఇన్సైడ్లో కూర్చోవాలి, ఇక్కడ ఈ వచ్చేసరికి అవుట్ సైడ్లో కూర్చోవాలి. సో ఇప్పుడు ఇక్కడ రైట్ అంటే ఇటు సైడు, లెఫ్ట్ అంటే ఇటు సైడు, కానీ ఇక్కడ రైట్ అంటే చేంజ్ అయిపోతుంది మనకి. ఎందుకు? వాళ్ళు రివర్స్లో కూర్చున్నారు కాబట్టి. ఓకేనా? సో ఆ విధంగా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి. సో ఇక్కడ 6 పర్సన్స్ ఉన్నారంటే ఈ విధంగా తీసుకోండి, 8 పర్సన్స్ ఉన్నారంటే ఈ విధంగా తీసుకోండి. ఓకేనా? సో ఎందుకంటే ఒక్కో ప్లేస్లో ఒక్కో పర్సన్, సో వాళ్ళకి రైట్ ఎటువైపు లెఫ్ట్ ఎటువైపు చూసుకోండి. సో ఆ విధంగా చేయాల్సిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకే, క్లియరా? సో ఇది మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్స్. థ్యాంక్ యూ.